ఆంజనేయుడు శ్రీరామునికి బంటుగా ఎలా మారెడో మీకు తెలుసా? అరణ్యవాసం సమయంలో శ్రీరామలక్ష్మణులు సీతమ్మ కోసం వెతుకుతూ కిష్కింధాఖండం వైపుకి వచ్చారు. అక్కడ ఆంజనేయుడు వానర రూపంలో రాముణ్ణి మొదటిసారిగా చూశాడు. రాముడి రూపం చూసిన క్షణమే ఇతనే నా ప్రభువు, ఇతని కోసం జన్మించాను అనే భావం ఆంజనేయుడి హృదయాన్ని నింపింది. అప్పుడే రాముడు కూడా హనుమంతుడి మాట, వినయం, జ్ఞానం చూసి ఇలాంటి సేవకుడు నాకు ఉండాలి అనుకున్నాడు. హనుమంతుడు తన పరిచయమిచ్చిన తరువాత రాముడికి ఇలా అన్నాడు: నీ సేవ చేయడం నా జీవన ధర్మం. నా శ్వాస ఉన్నంతవరకు నీ బంటుగానే ఉంటాను. ఇక్కడినుంచే దాస్యభావభక్తి ప్రారంభమైంది. తరువాత సీతమ్మను కనుగొనడం అనేది ఏ సేవకుడికైనా అసాధ్యం. కాని హనుమంతుడు సముద్రం దాటాడు. లంకలో ప్రాణహాని మధ్య సీతమ్మను కనుగొన్నాడు. రావణుడి మహాసభలో భయపడలేదు. లంక దహనం చేసి తిరిగివచ్చాడు. ఇవి రాముడికి స్పష్టంగా కనిపించాయి. ఇతను నా భక్తుడే కాదు, నా జీవం కన్నా విశ్వసనీయమైన బంటు అన్నాడు. అన్ని పనులు ముగిసిన తర్వాత కూడా ఆంజనేయుడు ఒకే కోరిక కోరాడు: ప్రభూ, నాకేం కావాలి కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ యుగంలో ఉన్నా నేను నీ సేవలో ఉండాలి. రాముడు ఆశీర్వదించి ఇలా అన్నాడు: హనుమంతా, నువ్వు నిత్యజీవి. నా పేరు ఉన్నంతకాలం నీ దాస్యమూ ఉంటుంది. అప్పటినుంచే ఆంజనేయుడు శ్రీరాముని బంటు, శాశ్వత సేవకుడుగా ప్రసిద్ధి చెందాడు. మీరు శ్రీరాముని భక్తులు అయితే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి. అలాగే వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.